కొంతమందికి కొన్ని జానర్స్ అనేవి అలా సెట్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇంకా చూపించడానికి ఇలాంటి థీమ్స్‌లో చాలా స్కోప్ ఉంది అని అనిపించింది నాకు. దానికి మాత్రం 100% మార్కులేయొచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తండేల్ సినిమా. ఈ సినిమా ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కథ చెప్పాలనుకున్న రైటర్కి, ఆ కథని తీయాలనుకున్న డైరెక్టర్కి, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్కి, ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసి ఇందులో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న నాగచైతన్య గారికి, వీళ్ళందరినీ కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మనం చెప్పాలి అని అనుకుంటే కొత్త కథలు, కొత్త నేపథ్యాలు, అంటే కొత్త బ్యాక్ స్టోరీస్, కొత్త థీమ్స్, కొత్త కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవాలి. అలాగా రీసెంట్లీ ఒక మత్స్యకారులు, వాళ్ళ జీవితాల్లో ఉండే కష్టాలు, వాళ్ళు పడే బాధలు, వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, వాళ్ళ భయాలు, వాళ్ళ అనుమానాలు ఎలా ఉంటాయి అనేది బాగా చెప్పారు. బట్ ఇంకా చూపించడానికి ఇలాంటి థీమ్స్ లో చాలా స్కోప్ ఉంది అని అనిపించింది నాకు. సింపుల్ గా చెప్పాలంటే ఈ తండేల్ సినిమా నాకైతే నచ్చింది. అందులోనూ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఏ ప్యూర్ లవ్ స్టోరీ. దానికి మాత్రం 100% మార్కులు ఇచ్చు. బట్ సినిమా సెకండ్ హాఫ్ లో దేశభక్తి అనే పాయింట్ ఏదైతే చెప్పాలనుకున్నారో అది స్టోరీలో అంతగా బ్లెండ్ అయినట్టు అనిపించలేదు నాకు. అదొక్కటి తప్పించి సినిమాలో నాకు అన్ని నచ్చాయి. విజువల్స్, డైలాగ్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. ఇక్కడ పర్టికులర్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ గారి గురించి. బేసిక్ గా నేను డిఎస్పీ గారి మ్యూజిక్ కి ఫ్యాన్ ని. నాలాగే మీలో కూడా ఎవరైనా డిఎస్పీ గారికి ఫ్యాన్స్ అయి ఉంటే, ఈ మధ్య కాలంలో డిఎస్పీ గారి దగ్గర నుంచి సరైన మ్యూజిక్ రాలేదు అని మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటే, దిస్ ఈస్ ద బెస్ట్ కంబ్యాక్. ఈ మూవీ డిఎస్పీ గారికి మంచి కంబ్యాక్. అసలు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ కానివ్వండి, ముఖ్యంగా లవ్ సీన్స్ లో కానివ్వండి, యాక్షన్ సీన్స్ లో కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఇంకా యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. ముఖ్యంగా సాయి పల్లవి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు సాయి పల్లవి గారు యాక్టింగ్ తో పాటు డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు అని. కానీ మన తెలుగు సినిమాల్లో అది మళ్ళీ కంటిన్యూగా చూపిస్తుంటే ఏదో ఎబ్బెట్టులాగా అనిపిస్తుంది నాకు. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఫైనల్ గా నాగ చైతన్య గారి గురించి చెప్పాలంటే, కొంతమందికి కొన్ని జానర్స్ అనేవి అలా సెట్ అయిపోతూ ఉంటాయి. జనరేషన్స్ మారినా కానీ అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీ జోనర్, ఫ్యామిలీ డ్రామాస్, అలాగే అక్కినేని ఫ్యామిలీ అంటే లవ్ స్టోరీస్, లవ్ జానర్ అంటే చాలా బాగా సూట్ అవుతాయి. ఆ ట్రెడిషన్ మాత్రం నాగ చైతన్య గారు ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేశారు. మాస్ యాంగిల్లో చూపించాలని ట్రై చేసినా కానీ లవ్ సీన్స్, ఆ సీక్వెన్సెస్ లోనే బాగా హైలైట్ అయ్యారు. లవ్ సీన్స్ లో, లవ్ లో ఒక సాడ్ ఎమోషన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే సినిమాలో ఒక రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది. అక్కడ బుజ్జి తల్లిని వదిలేసి వెళ్ళిపోయే సీన్లో అయితే జీవించేశారు. ఇంక ఈ లవ్ సీన్స్ ఇవన్నీ పక్కన పెడితే నాగ చైతన్య గారు ఒక శ్రీకాకుళం నేటివిటీకి, ఆ యాసకి, ఆ బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతారా అని అనుకున్నాను. బట్ 100% నేను చెప్పలేను, కానీ పర్లేదు, బాగా ట్రై చేశారు, బాగుందనిపించింది. ఇంకా సినిమాలో నాగ చైతన్య గారు ఆ నేటివిటీకి కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ యాస కానివ్వండి, ఎంతవరకు సెట్ అయింది, ఎంతవరకు కరెక్ట్ అనేది మీలో ఎవరైనా ఈ వీడియో శ్రీకాకుళానికి సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. తండేల్ సినిమా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.